బకెట్లో బాబుని, ఈ చిన్ని కృష్ణుణ్ణి గుర్తుపెట్టారా? లేదా? అయితే ఈ వీడియో చూడండి. ఎక్కడో చూసినట్టుంది కదా? అవునండి, 3 ఏళ్ల క్రితం సరిగ్గా పదాలు పలకటం రాని ఆ బుడ్డోడే ఈరోజు ప్రపంచమంతా తనని చూసి నోరెళ్లబెట్టేలా తయారయ్యాడు. 7 ఏళ్ల వయసులోనే సోనీ టీవీ వారి సూపర్ స్టార్ సింగర్ సీజన్ 3లో తన పాటలతో భూకంపాన్ని సృష్టించాడు. అలపండిన గాయకుల చేత ఔరా అనిపించే పాటలు అలవోకగా పాడి అబ్బురష్టపడే ప్రపంచమంతా సలాం చేసేలా ఎదిగాడు. అతను పాడే విధానం చూస్తే అతనికి హిందీ రాదంటే ఎవరు నమ్మరు. ఆ పాటలు వింటే అంత చిన్న పిల్లోడు పాడాడంటే చూడని వారు నమ్మరు. जितनी बार स्टेज पे आते हो शॉक ही कर देते हो, विश्वास ही नहीं होता ये छोटा सा बच्चा, इतना सा बच्चा ऐसा गा सकता है. अरुणिता यार, तुम जो बोलोगी ना, जो बोलोगी मैं वो करूंगा. ये बच्चा मुझे मेरी टीम में दे दो यार. ऐसे कैसे दे दूं? కేరళలోని పర్వత ప్రాంతం రామకల్మేడు ఇడుక్కి దగ్గరి తుక్కుపాలెం అనే ఊరికి చెందిన కేఫోన్ అనే ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి సాజిమోన్ సంధ్య దంపతులకి 2016లో కోజికోడ్లో పుట్టాడు ఆవిర్భావ్. అతనికంటే ముందు ఆవిర్భావ అక్క అనిర్వణ్య ఈ పాటల ప్రపంచంలో ఉంది. తను ఆవిర్భావ్ ఏడాదిన్నర పిల్లవాడిగా ఉన్నప్పుడు అంటే 2018లో తెలుగులో జీ సరిగమప పాటల పోటీల్లో పాల్గొన్నప్పుడు ఆ షో యాంకర్ శ్రీముఖితో కలిసి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. ముద్దు ముద్దు మాటలతో వచ్చిరాని పలుకులతో జడ్జిలను అలరించాడు. అలా ఈ స్వర ప్రపంచంలోకి వచ్చాడు ఆవిర్భావ్. ఆవిర్భావ్కి తన అక్క మొదటి గురువు అయితే కోజికోడ్లోని కౌముత్తం ఆనంద్ వద్ద 2 ఏళ్ల వయసు నుంచే సంగీత సాధన మొదలుపెట్టాడు. విశ్వజ్యోతి పబ్లిక్ స్కూల్లో 2nd గ్రేడ్ విద్యార్థి ఆవిర్భావ్ సంగీతంలో మాత్రం ఏకసంధాగ్రాహి. ఒక్కసారి వింటే చాలు, శృతి మాత్రమే కాదు సంగతులు సైతం కంఠోపాఠమైపోతాయి. సూపర్ స్టార్ సింగర్ కి రాకమునిపే 10ల సంఖ్యలో స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చిన ఆవిర్భావ్ సూపర్ స్టార్ సింగర్ 3లో ఢిల్లీకి చెందిన 8 ఏళ్ల చిన్నారి పీహు శర్మతో కలిసి చేసిన అలా సంగీత ప్రపంచంలో సాగిపోతున్న అనిర్భావ్ నేడు క్షణం తీరిక లేకుండా సంగీత ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇస్తూ ఉన్నాడు. కేవలం 7 ఏళ్ల వయసుకే దాదాపు 300 ప్రదర్శనలు ఇచ్చాడంటే అతిశయోక్తి కాదు. ప్రతివారు ఆవిర్భావ్ గానానికి మంత్రముగ్ధులైన వారే. 7 ఏళ్ల వయసులో 100 ఏళ్ల క్రిందటి పాటలు, అది కూడా భాష తెలియని పసివాడు శృతి తప్పకుండా పాడటం అంటే అతను వరపుత్రుడు కాక మరేంటి? ఏమంటారు ఫ్రెండ్స్?